జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఊహించినటువంటి షాకులు తగులుతా ఉన్నాయి. ఆ పార్టీ కీలక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైపోయాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాడు. అసలు ఇంతకీ ఎవరా కీలక ఎమ్మెల్యే, ఎందుకు అతను పార్టీ నుంచి మారిపోతున్నాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, ఎందుకు ఇలా అందరూ వరుస కడుతున్నారు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటాడు, వైనాటు కుప్పం అంటాడు, బట్ మొత్తం కింద పేలిపోయింది. వైనాటు పులివెందులు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మనటువంటి పరిస్థితి, సొంత చెల్లె కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి, తన వెన్నంటి ఉన్నటువంటి కీలక ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కొందరు, టీడీపీలో కొందరు, జనసేనలో కొందరు, బీజేపీలో కొందరు, ఇండిపెండెంట్గా కొందరు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అయితే ఈయనేమంటాడంటే, మేము సీట్లు వద్దనుకున్న వాళ్ళు పోతున్నారు, మేము సీట్లు ఇవ్వననుకున్న వాళ్ళు పోతున్నారు అని. కానీ నువ్వు సీట్ ఇస్తానన్నా నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పి నీ మొహాన్ని పడేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఈ ఎమ్మెల్యే పార్టీ మార్పుతోటి తేటతెల్లమయ్యేటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 16 స్థానాలకి 14 స్థానాల్లో గెలిపించింది. 2 తెలుగుదేశం గెలిస్తే అందులో ఒక పశువుల డాక్టర్ వల్లభనేని వంశీ కూడా అదే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఇది రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి. 1 స్థానమో 2 స్థానాల్లో లేకపోతే అది కూడా లేనటువంటి పరిస్థితి కృష్ణా జిల్లాలో ఏర్పడబోతా ఉంది. ఈ కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం. అక్కడి నుంచి వైసీపీ శాసనసభ్యుడిగా ఉన్నాడు వసంత కృష్ణప్రసాద్ గారు. ఈయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొంత ఆ వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పోలిస్తే ఆ రకమైనటువంటి భాష మాట్లాడలేదు అనేటువంటిది కూడా ఉన్నది. అయితే ఇతను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని, తెలుగుదేశం పార్టీలోకి వస్తానని ఆల్రెడీ మాట్లాడేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వసంత కృష్ణప్రసాద్ గారికి అదే మైలవరం సీట్ ఇస్తారా, లేదంటే ఇంకెక్కడన్నా సీట్ ఇస్తారా, సీటు లేకపోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీలోకి వస్తానంటున్నారా? ఎందుకంటే అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఇవాళ 50 నుంచి 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరూ సీట్లు అడగట్లా. కొంతమంది మేము పార్టీలోకి వస్తామంటారు, కొంతమంది 4-5 కలిసి వస్తాం, 1 సీటు 2 సీట్లు ఇవ్వండి అంటున్నారు. ఈ రకంగా ఒకసారి కృష్ణా జిల్లానే మనం పరిశీలిస్తే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఇతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ్ నిధి, ఇతను తెలుగుదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఇతనికి తెలుగుదేశం పార్టీలోకి రావాలనేటువంటి ఆశ ఉన్నది. ఇక ఎలాగో ఈ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నాడు. వీళ్ళు కాకుండా తెలుగుదేశం గేట్లు ఎత్తే జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే, సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, ఇదే జిల్లా నుంచి మరొక 4 వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశంకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఈసారి వస్తానన్న వాళ్ళందరినీ తీసుకునేటువంటి పరిస్థితి లేదు, తీసుకున్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కార్యకర్తల మనోభీష్టాన్ని కూడా గౌరవిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. అందుకే ఇదే దీనికి పక్క జిల్లాలోనే ఉన్నటువంటి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి బతిమిలాడి నేను అక్కడే ఎంపీగా ఇస్తా అన్నా కూడా నువ్వు వద్దు, నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దని చెప్పి చీకొట్టి తెలుగుదేశం పార్టీలోకి రావటానికి సిద్ధమైపోయాడు. ఈ పక్కనే ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా, అందులో బాచిన కృష్ణ చైతన్య ఒక బీకేసీ ఒక పోటుగాడు ఉంటాడు. ఆ పోటుగాడు కూడా ఎక్కడైనా పర్వాలేదు పార్టీకి వస్తానటువంటి పరిస్థితి. ఇదే పోటుగాడు నాకు 200 ఫోన్లు చేపించి నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు. బాచిన కృష్ణ చైతన్య కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం వేసేస్తాం తీసేస్తాం అద్దంకి రా అని. మరి వేసేయాలనుకుంటే యాడికి వచ్చానో వేసేయాలి, అద్దంకి వస్తే వేసేస్తా అనేది ఇదిరా, సరే మా ఊరికి వచ్చేసేయండి రా అని చెప్పి మనం కూడా చెప్పాము ఆ రోజుల్లో. బట్ తత్వం బోధపడలా, కుర్రోడు కదా, పిల్లోడు కదా, ఏం తెలుసు అతనికి బొచ్చు తెలుసు రాజకీయం, ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలి. అంతేగాని మిమ్మల్ని ప్రశ్నించారని మీ తప్పుడు పనుల్ని నిలదీశారని చెప్పి మమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తావు కదా బీకేచా. సరే మా పార్టీలోకి వస్తున్నావు కాబట్టి గౌరవిస్తా, రావాలనుకుంటున్నావు కాబట్టి మా అధిష్టానం తీసుకుంటే ఖచ్చితంగా మా అధిష్టానం ఏం చెప్తే అది పాటిస్తా. ఒక సైనికుడిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళు ఎట్లా చెప్తే అట్ట. కానీ మా మీద మమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తావు కదా బీకేసీగా. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చాడు నువ్వు, నీ బతుకులు అట్లుంటాయి. కాబట్టి నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అతను వెటకారం చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విషవృక్షం, విషవలయం. అందులో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి తప్పుడు పనులకి లెక్క అంతు పొంతు ఉండదు, మీ కళ్ళు కానరావు. కానీ ఆ నుంచి బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని చేదరించుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు ప్రజలు కూడా. కాబట్టి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కృష్ణా జిల్లా, ఒక గుంటూరు జిల్లా, ఒక ప్రకాశం జిల్లా కాదు, ఇటు అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి, కడప, కర్నూలు నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం దాకా ప్రతి జిల్లాలో కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కొంతమంది అయితే మాకు సీట్లు కూడొద్దు, జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే చాలు, ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా మమ్మల్ని అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా అవమానించాడు, అనేక దౌర్భాగ్యమైనటువంటి పనుల్లో మమ్మల్ని కూడా పాలు పంచుకునేలా చేశాడు, ఆ దరిద్రం మాకు అంటుకోకుండా ఉండాలి, ప్రజాగ్రహాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము, అందుకని మేము తెలుగుదేశం పార్టీకి వస్తామని, జనసేనకు వస్తామని, బీజేపీకి వస్తామని, కాంగ్రెస్కి వస్తామని చెప్పి అనేక మంది ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కరకట్ట కమలాసన్ అనేటువంటి ఒక పనికిమాలినోడు, ఎందుకంటే గతంలో అమరావతి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అనేక కేసులేసి కారు కూతలు కూర్చున్నాడు. ఇవాళ తన పార్టీలో స్థానం లేక ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందరూ వైసీపీ నాయకుల పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్ముకుంటే ఎప్పటికన్నా తెలుసుకొని బయటపడండి.